వెల్కమ్ టు కృషి ట్రైల్స్. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ పొలాల్లో మంచి పంట, మీ ఇంట్లో సంతోషం, మీ కష్టానికి తగిన గౌరవం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త సంవత్సరం మొదలైంది అంటే మన రైతులందరికీ కొత్త ఆశలు మొదలవుతాయి. ఈరోజు మనం మాట్లాడుకోకపోతే చాలామంది రైతులు నమ్మకంగా వేసే RNR 15048 వరి రకం అంటే షుగర్లెస్ అంటారు. ఇది తెలంగాణలో తయారైన రకం. ఈ రకం సరిగ్గా చూసుకుంటే దిగుబడి బాగుంటుంది, అన్నం నాణ్యత కూడా మంచిగానే ఉంటుంది. ముందుగా విత్తనం నుంచే మొదలెడదాం. విత్తనం ఆరోగ్యంగా ఉంటేనే పంట కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే సీడ్ ట్రీట్మెంట్ చాలా ముఖ్యం. అంటే విత్తన శుద్ధి చాలా ముఖ్యం. 1 కిలో విత్తనానికి కార్బండజిమ్ లేదా థైరామ్ ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు, ఒక 2 గ్రాముల చొప్పున కేజీకి విత్తనానికి బాగా కలిపి ఆరబెట్టి తర్వాత నర్సరీకి వాడుకోవాలి. ఇలా చేయడం వల్ల మొలక దశలో వచ్చే వేరు శిథిలం తెగుళ్ళు చాలా వరకు తగ్గుతాయి. ఇది చాలా చిన్న పనిలాగా కనిపించినా కూడా చివరికి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా సీడ్ రేట్ అయితే మనం సాధారణ పద్ధతి అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా వెళ్ళాలి కాబట్టి మనకి 25 కేజీల బస్తా సరిపోతుంది 1 ఎకరాకి. ఇంతకంటే ఎక్కువ వేస్తే నర్సరీ మరీ గుంపుగా తయారవుతుంది. ఆ తర్వాత పంట మీద ప్రభావం చూపే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని 25 కేజీల కంటే ఎక్కువ అవసరం లేదు. ఇంకా నారు వేసిన 25 రోజులకి మనం నారు సిద్ధంగా ఉంటుంది. దాన్ని నాట్లకు వాడుకోవచ్చు, అంటే ట్రాన్స్ప్లాంటేషన్కి వాడుకోవచ్చు. చాలా చిన్న మొక్కలు నాటినా కూడా పంట నిలబడదు. మరీ పెద్ద మొక్కలు అంటే నారు మరీ ముదురు నారు నాటినా కూడా వేళ్ళు సరిగ్గా పెరగవు. ఇంకా నాటే సమయం వచ్చేసరికి అసలు ముఖ్యమైనది స్పేసింగ్. అంటే మొక్కకి దూరం ఎంత, సాలుకి దూరం ఎంత. సో 20-15 అంటే సాలుకి 20 సెంటీమీటర్లు, మొక్కకి 15 సెంటీమీటర్లు నాటుకుంటే ఇది ఉత్తమమైన దూరం. అంటే 2 నుంచి 3 మొక్కల వరకు నాటుకున్నా సరిపోతుంది, బాగానే వస్తుంది. ఇంకా నాటే సమయంలో మరీ ఎక్కువ నీరు పెట్టద్దు. కొంతమంది 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు పెడితే అంత అవసరం లేదు. 2 లేక 3 సెంటీమీటర్ల వరకు ఇబ్బంది లేదు. మరీ లోతుగా నూయలు పెట్టారంటే అది కూడా ఇబ్బందే. నీరు, ఎరువు, మొక్క ఈ 3 సమతుల్యంగా ఉంటేనే పంట బాగా నిలుస్తుంది. రైతన్నలు ఈ కొత్త సంవత్సరం మీ ప్రతి కష్టం పంటగా మారాలని మంచి పద్ధతులు పాటిస్తే RNR 15048 అంటే ఈ షుగర్లెస్ మంచి దిగుబడి తప్పకుండా వస్తుంది. ఇలాంటి నిజమైన వ్యవసాయ అనుభవాలు, పొలాల్లో జరిగే నిజాలు మీకు చేరవేయడానికే ఈ కృషి ట్రైల్స్. మరొకసారి మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.